Good morning. Problem: expand f of z is equal to 2 by 2z plus 1 whole cube about z is equal to 0 and z is equal to 2. మనం టేలర్ సిరీస్ని యూస్ చేసి ప్రాబ్లమ్స్ చేస్తున్నాము లాస్ట్ క్లాస్ నుంచి. సో ఈ టేలర్ సిరీస్ని యూస్ చేసేటప్పుడు మీకు సమ్ మోర్ ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పేసి కొన్ని సిరీస్ను చెప్పాము మీకు. వాటిల్లో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద సిరీస్. అంటే ఇంతవరకు మనం ఏమేమి సిరీస్లు యూజ్ చేసాము? సైన్ జెడ్ చేసాము, కాస్ జెడ్, ఈ పవర్ జెడ్, 1/1 ప్లస్ జెడ్, 1/1 మైనస్ జెడ్ అండ్ సో ఆన్. సో ఈ సిరీస్ని యూజ్ చేసి మనం ఇంతవరకు ప్రాబ్లమ్స్ చేసాం. దిస్ ఈజ్ అనదర్ వన్. చూడండి, ఎక్స్పాండ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2/2z ప్లస్ 1 హోల్ క్యూబ్ అబౌట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ ఫంక్షన్ని ఎక్స్పాండ్ చేయమంటున్నారు. సో చూడండి ఎలా చేయాలో. అబౌట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ అబౌట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఫస్ట్ అబౌట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 చేసినప్పుడు మనకు ఈ ఫార్మేషన్లో ఉన్నప్పుడు, అంటే ఫార్మేషన్ ఏంటి? 2 బై సంథింగ్, అంటే 1/2 ఎంతైనా ఉండొచ్చు. డినామినేటర్లో ఇలాంటి ఫార్మేషన్ 2z ప్లస్ 1 హోల్ క్యూబ్ ఇలాంటి ఫార్మేషన్లో ఉన్నప్పుడు మన సిరీస్ ఏంటంటే దిస్ ఈస్ ద సిరీస్. ఇది మనకు ఆల్రెడీ నోన్ సిరీస్, మీకు లిస్ట్లో ఇంపార్టెంట్ సిరీస్ లిస్ట్లో చెప్పాను మీకు. ఫ్రమ్ బైనామియల్ వీ హ్యావ్ 1/1 మైనస్ జెడ్ హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ n ఇంటూ m ప్లస్ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై m minus 1 factorial into n factorial into z power n for modulus z is less than 1 and where m is a positive integer. This is the binomial. So binomial theorem నుంచి సో ఇది రాసుకుంటాం. ఎలాంటి ఫార్మేషన్ లో ఉన్నప్పుడు 1/1 minus z whole to the power of m ఉన్నప్పుడు, 1/1 minus z whole to the power of m ఉన్నప్పుడు ఇలా రాసుకుంటాం మనం. ఓకే, ఇక్కడ మనకు మన ప్రాబ్లంలో m is equal to 3 ఇచ్చారు. సో అబ్జర్వ్ చేస్తే మీరు ఒకసారి, హియర్ m ఈజ్ ఈక్వల్ టు 3. m ప్లేస్లో మనము 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. అండ్ ఇక్కడ ఎంత వస్తుంది? m ప్లస్ n, సారీ m అంటే 3 కదా, 3 ప్లస్ n మైనస్ 1 బై 3 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ z పవర్ n వస్తుంది. మనం m ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే మనకిచ్చిన ఫంక్షన్ యూస్ చేసి, సో మనకిచ్చిన ఫంక్షన్ యూస్ చేసి 1/1 ప్లస్ 2z హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ n. ఇక్కడ m ప్లస్ n కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 3 కదా, మనకు m ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి 3 ప్లస్ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ ఏంటి m మైనస్ 1, అంటే దిస్ ఈజ్ 3 మైనస్ 1, దిస్ ఈజ్ 3 minus 1 factorial into n factorial into 2z whole power n, 2z whole power n. అంటే ఇక్కడ z పవర్ n అన్నారు. ఇక్కడ మనకు ఫార్ములాలో మనం ఏం చూసామంటే z పవర్ n అని చూసాం. మనకు z ప్లేస్లో 2z ఇచ్చారు కాబట్టి 2z హోల్ పవర్ n. ఇఫ్ అక్కడ ఏమన్నా మనకు ఫార్ములాలో ఏముంది? మాడ్యులస్ z ఈజ్ లెస్ దాన్ 1. సో z ప్లేస్లో మనకి ఎంత ఉందమ్మా? 2z is less than 1. 2z is less than 1. ఓకే, ఫస్ట్ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ సమ్మేషన్ n is equal to 0 to infinity -1 whole power n into n plus 3 minus 1 కదా, అంటే 3 minus 1 అంటే 2 కదా. సో కాబట్టి n plus 2 ఫ్యాక్టోరియల్ బై ఇది 3 అమ్మా, 3 minus 1 అంటే 2 ఫ్యాక్టోరియల్ into n factorial, 2 factorial into n factorial into 2z whole power n, okay. Next step, summation n is equal to 0 to infinity -1 whole power n plus 2 factorial ని ఎలా రాయొచ్చు? n plus 2 into n plus 1 into n factorial గా రాయొచ్చు. n plus 2 factorial ని ఇలా రాయొచ్చు, n plus 2 into n plus 1 into n factorial గా రాయొచ్చు మనం, బై 2 factorial into n factorial. 2 factorial means 2 into n factorial
దీని ఎలా రాయొచ్చమ్మా 2 to the power of n into z to the power of n 2 to the power of n into z to the power of n. Okay, now summation n is equal to 0 to infinity minus 1 whole power n into n plus 2 into n plus 1 into so n factorial cancel అయిపోయింది. క్యాన్సిల్ అయిన తర్వాత ఇదేంటి 2ని మనం న్యూమరేటర్లో తీసుకెళ్ళాం అనుకోండి 2 to the power of minus 1 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 2 to the power of n ఉంది. సో 2 to the power of n into 2 to the power of minus 1 అంటే 2 to the power of n minus 1 into z power n into z power n. సో ఇలా మనం ఎక్స్పాండ్ చేసాం ఓకే 1 minute. సో వన్స్ అగైన్ చూడండి 1 by 1 plus 2z whole cube ఇక్కడ హియర్ m is equal to 3 సో మనకున్న ఫార్ములాలో ఐ మీన్ బైనామియల్ ఎక్స్పాన్షన్లో మనం సమ్మేషన్లో ఇలా m is equal to 3 సబ్స్టిట్యూట్ చేయాలి. 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు -1 హోల్ పవర్ n ఇంటూ ఇక్కడ m ప్లస్ n m is equal to 3 కదా కాబట్టి 3 ప్లస్ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై m మైనస్ 1 m అంటే 3 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ z పవర్ n z ప్లేస్ లో మనకు 2z ఇచ్చారు కాబట్టి 2z హోల్ పవర్ n ఇఫ్ మన ఫార్ములాలో మోడ్యులస్ z ఈజ్ లెస్ దాన్ 1 మనకు z అంటే 2z మోడ్యులస్ 2z ఈజ్ లెస్ దాన్ 1. ఓకే, నెక్స్ట్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ n ఇంటూ ఇక్కడ n ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ బై 3 minus 1 అంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2z హోల్ పవర్ n. ఇక్కడ ఏం చెప్పుకున్నాము n ప్లస్ 2 హోల్ ఫ్యాక్టోరియల్ అంటే n ప్లస్ 2 ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు. n ప్లస్ 2 ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు బై 2 ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2z హోల్ పవర్ n అంటే 2 to the power of n హోల్. సో క్యాన్సిల్ అయిపోయి టర్మ్స్ ఏం మిగిలాయంటే ఇది మిగిలింది -1 హోల్ పవర్ 1 n ఇంటూ n ప్లస్ 2 ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2 to the power of n minus 1 ఇంటూ z పవర్ n. సో ఇలా మనకు ఎక్స్పాన్షన్ వచ్చింది. నౌ ఫస్ట్ అదేంటి z ఈజ్ ఈక్వల్ టు 0 అయితే z ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు z ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు 1 by 1 plus 2z హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 by దీన్ని ఎలా రాయాలంటే 2 టర్మ్స్ అడిగాడు అబౌట్ z ఈజ్ ఈక్వల్ టు 0 అబౌట్ z ఈజ్ ఈక్వల్ టు 2 అని అడిగాడు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అప్పుడు 1 plus 2z minus 4 plus 4 హోల్ క్యూబ్ అని రాసాం. ఎలా రాసుకోవాలో తర్వాత చూద్దాం. ఎందుకు రాసుకున్నామా హియర్ చూడండి z ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు కదా అంటే z minus 2 హియర్ అబ్జర్వ్ z minus 2. ఓకే, దీన్ని ఎలా రాస్తాము 1 by 4 plus 1 5 ఈ 2 టర్మ్స్లో నుంచి 2 కామన్ తీసాం 2 కామన్ తీస్తే 2 ఇంటూ z minus 2 హోల్ క్యూబ్. సో ఇక్కడ మనం ఫార్మేషన్ ఎలా రాయాలి 1 ప్లస్ ఆర్ 1 మైనస్ లాగా రావాలి. డినామినేటర్లో ఫార్మేషన్ మనకి ఎలా ఉండాలంటే 1 ప్లస్ జెడ్ ఆర్ 1 మైనస్ జెడ్ ఆర్ జెడ్ ప్లస్ ఆర్ జెడ్ మైనస్ అలా అయినా ఉండొచ్చు ఇలా అయినా ఉండొచ్చు ఫార్మేషన్. సో ఇక్కడ నేను 1 ప్లస్గా ఫార్మేషన్ తీసుకుంటున్నాను 5 కామన్ తీసాను 5 కామన్ తీసానంటే మీనింగ్ ఏంటి ఇక్కడ క్యూబ్ ఉంది కదా 5 క్యూబ్ తీయాలని మీనింగ్. 5 కామన్ తీసామంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే 5 క్యూబ్ తీయాలి అని. సో 5 క్యూబ్ ఇంటూ 1 by 5 కామన్ తీసాం కదా 1 ప్లస్ 2 by 5 ఇంటూ z minus 2 హోల్ క్యూబ్ 2 by 5 ఇంటూ z minus 2 హోల్ క్యూబ్. సో దీనికి ఎంత సిరీస్ ఐ మీన్ సమ్మేషన్ సిరీస్ బైనామియల్ ప్రకారం ఎంత ఎలా రాసామంటే ఇలా రాసాం. సో ఇలా ఎలా రాయగలిగాము ఎలా రాయగలిగాము అంటే సో ఇక్కడ మనము సేమ్ ఇందాక బైనామియల్ ఎక్స్పాన్షన్ ఎలా యూజ్ చేసాము సో అలా యూజ్ చేసి ఇక్కడ కూడా మనం చేయాలి. -1 హోల్ పవర్ n ఇంటూ ఇందాక వచ్చింది అదే కదా సో -1 హోల్ పవర్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 ఇంటూ సో అదే చూడండి n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 ఇంటూ ఇక్కడ 2 to the power of n minus 1 అంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 2 by 5 కదా 2 by 5 హోల్ పవర్ n నెక్స్ట్ z పవర్ n మనకి ఇక్కడ z minus 2 సో z minus 2 హోల్ పవర్ n. సో ఇఫ్ మనకు మోడ్లెస్ z ఈజ్ లెస్ దాన్ 1 కదా మోడ్లెస్ z ఈజ్ లెస్ దాన్ 1 కాబట్టి మనకి ఇక్కడ ఏంటి z ప్లేస్లో ఎంత ఉంది 2 by 5 ఇంటూ z minus 2
2/5 into z minus 2 is less than 1. Is less than 1. సో ఇలా ఎంత టర్మ్ ని సమ్మేషన్ ఇలా మనము రాసుకోవచ్చు. సమ్మేషన్ ఇలా రాసుకోవచ్చు. ఆల్రెడీ డినామినేటర్ లో ఉన్న టర్మ్ ని ఇందాక 2 ని మనం న్యూమరేటర్ లో తీసుకెళ్ళాం. దట్ ఈస్ దిస్ వన్. సో మనం ఎలా రాస్తున్నాము బైనామియల్లో అబౌట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సో జెడ్ ప్లేస్ లో అలానే ఉంచాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 కాదు. కానీ ఇక్కడ ఏంటి అబౌట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు. సో కాబట్టి దీన్ని ఇలాంటి ఫార్మేషన్ లో రాసాం. ఈ ఫార్మేషన్ లో రాసిన తర్వాత ఈ బైనామియల్ ని యూజ్ చేసి మన దగ్గర ఉన్న బైనామియల్ యూజ్ చేసి ఈ టర్మ్ ని రాసాం. ఓకే, ఇందాక చేసినట్లు m ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఇందాక టర్మే కదా సేమ్. ఇక్కడ 5 క్యూబ్ 1/25 ఇంటూ. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందాక n-1 హోల్ పవర్ n ఇంటూ n+1 ఇంటూ n+2 ఇంటూ 2 to the power of n. యాక్చువల్లీ ఈ 2 to the power of -1 డినామినేటర్లో ఉంది. అంటే డినామినేటర్లో 2 ఉంది ఇక్కడ. దాన్ని మనం ఇక్కడ న్యూమరేటర్లో తీసుకెళ్ళాం. z⁻n మనం దాంట్లో కూడా ఎలా రాసామో చూడండి. -1 హోల్ పవర్ n ఇంటూ n+1 ఇంటూ n+2 ఇంటూ 1/2 డినామినేటర్ 2 ఉంది కదా, అక్కడ 2 to the power of n కదా, మనకు దాని ఆ ప్లేస్లో ఎంత ఉంది 2/5 ఉంది. 2/5 హోల్ టు the power of n ఇంటూ z-2 హోల్ పవర్ n. If 2/5 into z-2 is less than 1. So this is the procedure. అంటే ఇలా ఇచ్చినప్పుడు 1 by some term ఇచ్చి హోల్ క్యూబ్ ఇచ్చినప్పుడు ఇలా మనం యూజ్ చేసి చేయాల్సి వస్తుంది. బైనామియల్ థీరం ని యూజ్ చేసి చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎక్స్పాండ్ f of z is equal to cos z in Taylor's series about z is equal to pi I. Taylor series ని యూజ్ చేసి f of z is equal to cos z అనే టర్మ్ ని ఎక్స్పాండ్ చేయమన్నారు. సో చూద్దాం ఎలా ఎక్స్పాండ్ చేయాలి. అబౌట్ z is equal to pi I. సో ఇవన్నీ మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం. ఎందుకని మనకు టేలర్ సిరీస్ ఇది. టేలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఏంటంటే f of z is equal to f of a plus z minus a into f dash of a plus z minus a whole square by 2 factorial into f double dash of a plus z minus a whole cube by 3 factorial into f triple dash of a plus so on. This is the Taylor series expansion. ఇందులో మనకు f of a కావాలి, f dash of a, f double dash of a, f triple dash of a కావాలి. మనకు హియర్ a is equal to pi I అని ఇచ్చారు. z is equal to a కదా, అక్కడ pi I అని ఇచ్చారు. ఓకే, హియర్ f of z is equal to cos z. f of a అంటే హియర్ a is equal to pi I. f of pi I is equal to cos pi I. Cos pi I means -1. Answer -1. నెక్స్ట్ f dash of z అంటే ఈ ఫంక్షన్ కి మనము డెరివేషన్ చేస్తున్నాం. cos z కి డెరివేషన్ -sin z. మళ్ళీ f dash of a కావాలి మనకు. అంటే f dash of pi I is equal to -sin pi I. 0. sin pi 0 కదా, 0. నెక్స్ట్ f డబల్ డాష్ ఆఫ్ z అంటే ఈ టర్మ్ కి మనం డెరివేషన్ చేయాలి. ఇక్కడ ఉన్న టర్మ్ కి డెరివేషన్ చేస్తే -sin z కి cos z. sin z కి మనకు డిఫరెన్షియేషన్ ఎంత, cos z. f డబల్ డాష్ ఆఫ్ pi I అంటే z is equal to pi I సబ్స్టిట్యూట్ చేయాలి. f double dash of pi I is equal to minus cos pi I. cos pi I అంటే -1. ఆల్రెడీ ఇక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి +1 అవుతుంది. నెక్స్ట్ f triple dash of z. సో cos z కి మళ్ళీ -sin z. హియర్ ఆల్సో మైనస్. therefore f కి 3 times డెరివేషన్ చేసినప్పుడు sin z వచ్చింది. therefore f triple dash of pi I అంటే sin pi I.
ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా ఎంతవరకు చేయాలి అంటే మినిమం 4 టైమ్స్ చేయండి ఫంక్షన్ని బట్టి. ఫంక్షన్ హెవీగా ఉందనుకోండి 3 టైమ్స్ చేసినా పర్లా. మనకు ఫంక్షన్ హెవీగా ఉంది, సో ఎఫ్కి ఫోర్త్ డెరివేషన్ చేసాము, కాస్ జెడ్ వచ్చింది, మళ్ళీ పై ఐ సబ్స్టిట్యూట్ చేసాము, -1 వచ్చింది. ఇలా 4 టైమ్స్ చేసాం, ఇలా 4 టైమ్స్ని చేసాం. తర్వాత బై టేలర్స్ సిరీస్ ఎక్స్పాన్షన్, బై టేలర్స్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు, ఈ టేలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని యూజ్ చేసుకొని తర్వాత మనం మెక్లారెన్స్ చేస్తాము, లారెంట్ సిరీస్ కూడా చేస్తాం. మెక్లారెన్స్లో టేలర్ సిరీస్లో యూజ్ చేస్తాం. సో వీటిని యూజ్ చేసి అక్కడ మనకు టర్మ్స్ రాస్తారు. ఓకే, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ జెడ్ మైనస్ ఏ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ జెడ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ 1. ఇక్కడ మనం దీనికి మెక్లారెన్స్ చేయాలంటే మీకు ఒక స్పెషల్ కేస్ చెప్పాను. స్పెషల్ కేస్ ఏంటి? ఇఫ్ వీ టేక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఇఫ్ వీ టేక్, అప్పుడు దట్ ఈజ్ మెక్లారెన్స్ సిరీస్, దిస్ ఈజ్ ద టేలర్ సిరీస్. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే కాస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎఫ్ ఆఫ్ పై ఐ ప్లస్ జెడ్ మైనస్ పై ఐ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ పై ఐ ప్లస్ జెడ్ మైనస్ పై ఐ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ పై ఐ. అలానే జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ పై ఐ. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈ వాల్యూస్ అన్ని మనము సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ పై ఐ, ఎఫ్ ఆఫ్ పై ఐ మనకి ఎంత వచ్చింది? -1 వచ్చింది ప్లస్ జెడ్ మైనస్ పై ఐ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ పై ఐ 0 వచ్చింది ప్లస్ జెడ్ మైనస్ పై ఐ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ పై ఐ మనకు 1 వచ్చింది, మనకు 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎఫ్ జెడ్ మైనస్ పై హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ వాల్యూ 0 వచ్చింది. సో 0 వచ్చిన వాల్యూస్ అన్ని రిమూవ్ చేసేస్తే రిమైనింగ్ టర్మ్స్ మనకు -1 అండ్ నెక్స్ట్ దిస్ టర్మ్ జెడ్ మైనస్ పై ఐ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 మైనస్ ఈ టర్మ్ 0 అయిపోయింది కదా, అంటే నెక్స్ట్ టర్మ్ ఉంటుంది. ఆ నెక్స్ట్ టర్మ్ ఏమై ఉంటుంది? 1/3 ఫ్యాక్టోరియల్ కదా, అక్కడ 4 ఫ్యాక్టోరియల్, జెడ్ మైనస్ పై ఐ హోల్ క్యూబ్ కదా, పవర్ 4 ప్లస్ సో ఆన్, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఎక్స్పాన్షన్, టేలర్ సిరీస్ ఎక్స్పాన్షన్. చాలా ఈజీ మెథడ్, సో ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు ఈ మెథడ్లో. టేలర్ సిరీస్ ఎక్స్పాన్షన్లో ఈ టేలర్ సిరీస్ అంటే దిస్ వన్, ఈ ఫార్ములా వేయడం, ఇందులో మనకి ఏ టర్మ్స్ కావాలి, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ కావాలి, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ కావాలి అండ్ సో ఆన్, మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు ఉండాలి. సో మనం ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ని మనం యూజ్ చేసుకోవాలి, దాంతో మనం డెరివేషన్స్ చేసుకుంటూ వెళ్ళి, సో ఇలా ఫస్ట్ మనం ఇట్లా ఇచ్చిన ఫంక్షన్ తీసుకోవాలి టేలర్ సిరీస్లో, ఇలా డెరివేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. డెరివేషన్ చేసుకున్న తర్వాత ఒక్కో దాంట్లో మనం ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా మొత్తం గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఫార్ములా వేయాలి, ఫార్ములా వేసి అందులో సబ్స్టిట్యూట్ చేయాలి, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఎక్స్పాన్షన్, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఎక్స్పాన్షన్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇన్నాకటి వరకు చేసినవన్నీ టేలర్ సిరీస్ మీద చేసాం, మధ్యలో కొన్ని మెక్లారెన్స్ మీద కూడా చేసాం, మధ్యలో కొన్ని మనం మెక్లారెన్స్ మీద కూడా చేసాం. దిస్ ఈస్ ద లారెంట్ థీరం, లారెంట్స్ థీరం. లెట్ ఎఫ్ ఆఫ్ జెడ్ బి ఎనలిటిక్ ఆన్ C1 and C2 and through the region between the two circles. F of Z అనేది అనలిటిక్ ఫంక్షన్ between the two circles. What are the circles? C1 and C2. Through the region and through the region between the two circles. Two circles C1 and C2 between the two circles. The function f of Z be analytic. Let Z be any point in the ring-shaped region. Ring-shaped region between the two circles C1 and C2. C1 and C2. అంటే ఈ C1 and C2
రెండు సర్కిల్స్ మధ్యలో C1 అండ్ C2 రెండు సర్కిల్స్ మధ్యలో మనకు Z ఈజ్ ఎనీ పాయింట్, జెడ్ బి ఎనీ పాయింట్. ఆ పాయింట్ కూడా ఎలా ఉంటుందంట, రింగ్ షేప్ లో ఉంటుందంట, రింగ్ షేప్ లో ఉంటుంది. Z అనేది C1 అనే సర్కిల్, C2 అనే సర్కిల్ ఉంటుంది కదా. ఈ టూ సర్కిల్స్ కి మధ్యలో Z అనేది ఎనీ పాయింట్, ఆ పాయింట్ కూడా ఎలా ఉంటుందంట, రింగ్ షేప్డ్ రీజియన్, రింగ్ షేప్ లో ఉంటుందంట, రింగ్ షేప్డ్ రీజియన్. దెన్ అయితే f of z is equal to summation n is equal to 0 to infinity an into z minus a whole power n plus summation n is equal to 1 to infinity z minus bn by z minus a whole power n. So this is the Lorentz series. This is the Lorentz series. So here an అంటే ఏంటి, bn అంటే ఏంటి, ఇక్కడ మనకి an ఏంటి bn ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లారెన్స్ థీరం ఏం చెప్పుకున్నాం, f of z is analytic on C1 and C2 through the region between the two circles. So two circles between the region లో f of z అనేది analytic function అయితే and z is any point in the ring shaped region between the two circles. Two circles మధ్యలో ఉన్న ring shaped region లో z అనే పాయింట్ ఉంది. Then f of z is equal to, this is the Lorentz theorem, where an is equal to 1 by 2 pi I into integral C1 f of z dash by z dash minus a whole power n plus 1 into dz dash, and bn is equal to 1 by 2 pi I integral C2 f of z dash by z dash minus a whole power minus n plus 1 into dz dash. an की bn की लाइट डिफरेंस, डिनोमिनेटर లో ఉన్న టర్మ్ కి an లో n plus 1 అని రాసాం, bn లో minus n plus 1 అని రాసాం, minus n plus 1 అని రాసాం. చాలా స్మాల్ డిఫరెన్స్, రెండిటికి చాలా స్మాల్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ. where the integrals are taken around C1 and C2 in the anti-clockwise sense, in the anti-clockwise sense. Then one is called the Lorentz series expansion of f of z around z is equal to z naught. So one ante enti ikkada, this is the Lorentz series expansion. C1 and C2 in the anti-clockwise sense, where the integrals are taken around C1, C2. Integrals ఎలా తీసుకుంటారంట, around C1 and C2 in the anti-clockwise sense, anti-clockwise లో తీసుకుంటారు. Therefore, this is one is called Lorentz theorem. One is called Lorentz theorem. సో మనం ఈ థీరం ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. ఇంకా ఏం చెప్తున్నాడంటే, the part summation n is equal to 0 to infinity an into z minus a whole power n is called the analytic part. Is called the analytic part. So first part వచ్చేసి analytic part అట. ఫస్ట్ పార్ట్ ని మనం అంటే an ఉన్న టర్మ్, an ఉంది కదా, ఫస్ట్ పార్ట్. The first part is called analytic part, while ఎందుకంటే the part summation n is equal to 1 to infinity bn by z minus a whole power n containing negative powers z minus a. సో z minus a కి సెకండ్ పార్ట్ లో నెగటివ్ పవర్స్ ఉన్నాయట. ఎక్కడ ఉన్నాయి నెగటివ్ పవర్స్, పాజిటివ్ పవర్సే కదా ఉంది, z minus a whole power n. కానీ bn ని తీసుకున్నప్పుడు minus n plus 1 వచ్చింది, minus n plus 1. సో అక్కడ నెగటివ్ టర్మ్ ఉంది, అండ్ ఆల్రెడీ z minus a whole power n న్యూమరేటర్ తీసుకెళ్తే మైనస్ n అవుతుంది. సో కంటైనింగ్ నెగటివ్ పవర్స్ z minus a, z minus a కి నెగటివ్ పవర్స్ ఉన్నాయి, ఈస్ కాల్డ్ ద ప్రిన్సిపల్ పార్ట్ ఆఫ్ z. z minus a కి నెగటివ్ పవర్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ పార్ట్ లో, అందుకని దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ పార్ట్ ఆఫ్ f of z, అండ్ ఫస్ట్ పార్ట్ ఈస్ ద అనలిటిక్ పార్ట్.
First part is the analytic part and second part is containing negative powers. So second part lo negative powers ఉన్నాయి కాబట్టి second part ని మనం principal part of f of z అన్నాం. And first part is called analytic part అన్నాం. Analytic part అన్నాం. సో అంటే an terms ఉన్నాయి. సో మనకు లారెన్స్ థియరం 2 parts ని కంటైన్ చేస్తుంది కదా. 2 parts ఉన్నాయి అందులో. సో వన్స్ అగైన్ ఏఎన్ పార్ట్ అంటే ఫస్ట్ పార్ట్ నేమో అనలిటిక్ పార్ట్ అన్నాము, సెకండ్ పార్ట్ నేమో ప్రిన్సిపల్ పార్ట్ అన్నాము. ఎందుకన్నాము అంటే ఈ సెకండ్ పార్ట్ వచ్చేసి మనకు నెగటివ్ పవర్స్ ఉన్నాయి, నెగటివ్ పవర్స్ జెడ్ మైనస్ ఏ. సో ఇట్స్ కాల్డ్ ద ప్రిన్సిపల్ పార్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ ద పాయింట్ సింగులర్ పాయింట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సింగులర్ పాయింట్ వచ్చేసి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ, అంతే కదా. ఇది దిస్ ఈజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చేసి సింగులర్ పాయింట్. What is the singular point? What is the definition of singular point? అసలు singular point అంటే ఏంటి? ఎక్కడైతే అనలిటిక్ అవ్వదు, సో ఏ పాయింట్ దగ్గర అయితే ఒక ఫంక్షన్ అనలిటిక్ ఫంక్షన్ అవ్వదు, ఏ పాయింట్ దగ్గర అనలిటిక్ ఫంక్షన్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉండవు, ఏ పాయింట్ దగ్గర అనలిటిసిటీ అనేది ఫెయిల్ అవుతుందో దట్ పాయింట్ ఈస్ కాల్డ్ సింగులర్ పాయింట్. దట్ పాయింట్ ఈస్ కాల్డ్ సింగులర్ పాయింట్. హియర్ z ఈజ్ ఈక్వల్ టు ఏ. Z is equal to A is the singular point. సో అంటే ఏంటి, డినామినేటర్ 0 అయిపోతుంది కదా. సో టోటల్ టర్మ్ ఏమవుతుంది, ఇన్ఫినిటీ అయిపోతుంది. దేర్ఫోర్ అక్కడ అనలిటిసిటీని చెప్పలేము ఆ Z is equal to 0 అనే పాయింట్ దగ్గర. ఎక్సెప్ట్ Z is equal to 0 అనలిటిక్ అవుతుంది. ఎట్ Z is equal to A దిస్ ఈజ్ నాట్ అనలిటిక్. ఎక్సెప్ట్ Z is equal to A అనలిటిక్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద లారెన్స్ థియరం. ఇప్పుడు మనం థియరంని యూజ్ చేసి ఒక ప్రాబ్లం చెప్పుకుందాం. లెట్ f of z is equal to 1 minus z into 2 minus z. Find Maclaurin's series expansion of f of z. Lorentz series of expansion in the annuals region 1 is less than modulus z is less than 2. అంటే z అనేది 1 కి 2 కి మధ్యలో ఉంది. Lorentz series expansion in modulus z is greater than 2. ఈ 3 పాయింట్స్ దగ్గర ఈ 3 పాయింట్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. f of z అనేది అది 3 పాయింట్స్ దగ్గర దాని ఎక్స్పాన్షన్ చూపించమన్నారు. మెక్లారెన్ సిరీస్ ఎక్స్పాన్షన్ చెప్పన్నారు, లారెన్స్ సిరీస్ ఎక్స్పాన్షన్ చెప్పమన్నారు. కాకపోతే ఏంటంటే లారెన్స్ సిరీస్ ఎక్స్పాన్షన్స్ కి 2 బిట్స్ ఇచ్చారు. ఒక బిట్ వచ్చేసి 1 ఈజ్ లెస్ దాన్ మోడ్యులస్ z ఈజ్ లెస్ దాన్ 2 అండ్ అనదర్ వన్ వచ్చేసి మోడ్యులస్ z ఈజ్ గ్రేటర్ దాన్ 2. మోడ్యులస్ z ఈజ్ గ్రేటర్ దాన్ 2. ఈ 3 పాయింట్స్ చేద్దాం ఇందులో. ఫస్ట్ f of z is equal to 1 by 1 minus z into z minus 2. Z minus 2. Okay. This is equal to 1 by z minus 1 minus 1 by z minus 2. So ఎలా వచ్చింది మనకు యాజ్ యూజువల్ పార్షియల్ ఫ్రాక్షన్స్. సో వన్స్ అగైన్ మీకు చెప్తాను, నో ప్రాబ్లం. సో మీరు ఎవరన్నా మర్చిపోయినా ఒకసారి చూడండి, చెప్తాను మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా చేస్తారో. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా చేస్తారంటే దిస్ టర్మ్ అమ్మ, ఈ టర్మ్ని యూజ్ చేసుకొని ఈ టర్మ్ని ఎలా రాస్తాము, ఈజ్ ఈక్వల్ టు a by z minus 1 plus b by z minus 2. ఈ టర్మ్ ని ఇలా రాయాలి పార్షియల్ ఫ్రాక్షన్స్ లో. పార్షియల్ ఫ్రాక్షన్స్ లో ఇంతే కదా రాసేది. రాసిన తర్వాత ఏంటి ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే a ఇంటూ z minus 2 plus b into z minus 1. Oh sorry z minus 1 by z minus 1 into z minus 2. ఓకే, ఇప్పుడు మనం ఈ టర్మ్ కి రాసాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు -1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ z మైనస్ 2 ప్లస్ b ఇంటూ z మైనస్ 1 వస్తుంది.
So put z is equal to 2. Put z is equal to 2. So 2 substitute చేస్తే ఎంత వస్తుంది? లెఫ్ట్ సైడ్ కాన్స్టాంట్ టర్మే కదా, -1 is equal to z is equal to 2 substitute చేస్తే ఈ 2 minus 2 0 అంటే this terms is equal to 0. Therefore 0 plus b into z minus 1 అంటే 2 minus 1. 2 minus 1 అంటే 1 b అంటే ఇక్కడ b is equal to -1 అయింది. b is equal to -1. ఓకే, నెక్స్ట్ put z is equal to 1. z is equal to 1 సబ్స్టిట్యూట్ చేయండి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ అలానే ఉంటుంది కాన్స్టాంట్ టర్మ్ కాబట్టి -1 is equal to 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండమ్మా. ఇక్కడ 1 minus 1 అంటే ఇక్కడ సెకండ్ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. ఫస్ట్ టర్మ్ ఏంటి? a ఇంటూ z minus 2 అంటే 1 minus 2, సెకండ్ టర్మ్ మొత్తం 0 అయిపోయింది. సో 0 ఇక్కడ ఎంత ఏం చెప్పండి? -1 is equal to 1 minus 2 అంటే -1. -1 is equal to -a అంటే a is equal to ఎంత అయింది? 1 అయింది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. a అంటే 1 కదా, 1/z minus 1 ఇదేగా, 1/z minus 1 ప్లస్ b/z minus 2. b వాల్యూ ఎంత వచ్చింది మనకు? -1 కదా. సో వెరీస్ b is equal to -1. సో హియర్ b is equal to -1. ఓకే, సబ్స్టిట్యూట్ చేశాను b is equal to అప్పుడు -1/z minus 2. సో అర్థమవుతుంది కదా. ఇలా పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాలి. 2 టర్మ్స్ ఇస్తే ఎలా చేయాలి, 3 టర్మ్స్ ఇస్తే ఎలా చేయాలి, క్వాడ్రాటిక్ ఇస్తే ఎలా చేయాలి. ఆల్రెడీ మీకు తెలిసింది ఇది మొత్తం. కాకపోతే ఏంటంటే వన్స్ అగైన్ మీకు రివైజ్ చేస్తున్నాను. సో ఇలా ఓకే, 1/z minus 1 -1/z minus 2 ఇలా పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసి ఇలా చేసాం. తర్వాత అంతవరకు చేసాం. తర్వాత ఫస్ట్ పాయింట్ మెక్లారెన్స్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ f of z. ఫస్ట్ పాయింట్. సో f of z is equal to ఇందాక మనకి ఎంత వచ్చింది? 1/z minus 1 -1/z minus 2. సో అలా రాసాం 1/z minus 1 -1/z minus 2. దీన్ని ఎలా రాసాము? మైనస్ కామన్ తీసాం ఈ టర్మ్ నుంచి. ఈ మైనస్ కామన్ తీస్తే ఎంత వచ్చింది? -1/1 minus z. ఇక్కడ కూడా మైనస్ కామన్ తీసాం 1/2 minus z. 1/2 minus z. ఓకే, ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి అమ్మా. -1/1 minus z ప్లస్ 1/2 టర్మ్స్ నుంచి 2 కామన్ తీయండి. 2 కామన్ తీస్తే 1 minus z/2 వస్తుంది. 1 minus z/2 వస్తుంది. ఓకే, ఇక్కడేమో -1/1 minus, ఇక్కడ 1 కాబట్టి ఈ టర్మ్ ని ఇంకా మనం ఏం కామన్ తీయవసరం లేదు. ఇక్కడ 1 చూసుకోవాలి కదా. సో అందుకని 2 కామన్ తీస్తే 1 minus z/2. 1 minus z/2. సో అలా ఎందుకు తీసామంటే మన దగ్గర ఉన్న ఎక్స్పాన్షన్స్ ఇవే, 1 minus z ఆర్ 1 plus z. 1 minus z హోల్ ఇన్వర్స్ ఎక్స్పాన్షన్ కానీ 1 plus z హోల్ ఇన్వర్స్ ఎక్స్పాన్షన్ కానీ ఉంది మన దగ్గర. అంతేకాని 2 minus z 3 minus z అలాంటి ఎక్స్పాన్షన్స్ మన దగ్గర లేవు. కాబట్టి ఆ ఫార్మేషన్లోకి మనం చేంజ్ చేసుకోవాలి. సో కాబట్టి సెకండ్ టర్మ్లో 2 కామన్ తీసాం. ఫస్ట్ టర్మ్లో 1 కాబట్టి కామన్ తీయవసరం లేదు. ఇక్కడ -1 ఇంటూ 1 minus z ని న్యూమరేటర్లో తీసుకెళ్ళాం. 1 minus z హోల్ ఇన్వర్స్ అవుతుంది. ఇక్కడ 1/2 ఇంటూ 1 minus z/2 న్యూమరేటర్లో తీసుకెళ్తే 1 minus z/2 హోల్ ఇన్వర్స్ మైనస్ 1 minus z హోల్ ఇన్వర్స్ ఎక్స్పాన్షన్ ఏంటి? 1 plus z plus z square plus z cube plus so on plus 1/2 ఇంటూ సేమ్ ఎక్స్పాన్షన్. ఇదేమో స్టాండర్డ్ ఎక్స్పాన్షన్ అంటే z ప్లస్ లో z ఉంది. ఇక్కడ వచ్చేసరికి z ప్లస్ లో z/2 ఉంది. అంటే మీరు z ప్లస్ లో z/2 ను సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ z ప్లస్ z/2 అంటే సెకండ్ దాంట్లో z ఈజ్ ఈక్వల్ z/2 కదా. z/2 ప్లస్ z స్క్వేర్ అంటే ప్లస్ z/2 హోల్ స్క్వేర్ ప్లస్ z క్యూబ్ అంటే ప్లస్ z/2 హోల్ క్యూబ్ ప్లస్ సో ఆన్. దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మేషన్. దిస్ ఈస్ ద స్టాండర్డ్ సిరీస్ ఎక్స్పాన్షన్. స్టాండర్డ్ ఎక్స్పాన్షన్ అది మనకు z ప్లేస్ లో ఏ టర్మ్ ఉంటుందో ఆ టర్మ్ ని మనం ఇక్కడ
z లో సబ్స్టిట్యూట్ చేయాలి z ప్లేస్ లో. హియర్ z ఈజ్ ఈక్వల్ టు z. ఇన్ ద సెకండ్ టర్మ్ z ఈజ్ ఈక్వల్ టు 2 by z. Therefore 1 plus z by 2. Z by 2 plus z by 2 whole square plus z by 2 whole cube plus so on. Okay. Here the first expansion is valid for modulus z is less than 1. Modulus z is less than 1. So అంటే ఏంటి, ఇదంతా less than 1 అవుతేనే ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది, మొత్తం ఇక్కడ పాసిబిలిటీ. And those second one is valid for modulus z by 2 is less than 1. Modulus z by 2 is less than 1. That is, ఈ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, modulus z is less than 2. Modulus z is less than 2. Hence, both are valid in the common region z is less than 1. అంటే z is less than 1 అయితే ఫస్ట్ సిరీస్ వ్యాలిడ్ అవుతుంది, సెకండ్ సిరీస్ వ్యాలిడ్ అవుతుంది. సో కాబట్టి దిస్ ఈస్ ద కామన్ రీజియన్. దిస్ ఈస్ ద కామన్ రీజియన్. Hence, f of z is equal to summation n is equal to 0 to infinity. ఇక్కడ ఎంత టర్మ్ రాస్తే ఏమవుతుంది, z పవర్ n అవుతుంది. ఎంత టర్మ్ రాస్తే z పవర్ n ప్లస్ ఇక్కడ 1/2 ఇంటూ సమ్మేషన్ n is equal to 0 to infinity. ఇక్కడ z/2 హోల్ పవర్ n, z/2 హోల్ పవర్ n. సో దిస్ ఈజ్ ఈక్వల్ సమ్మేషన్ n is equal to 0 to infinity. సో ఇక్కడేమో 2 to the power of n, ఇక్కడ 2 to the power of n న్యూమరేటర్లోకి వెళ్తే -n అవుతుంది, ఇక్కడ -n అవుతుంది. సో మైనస్ ఆఫ్ n ప్లస్ 1 -1 ఇంటూ z పవర్ n. అంటే 2 టర్మ్స్లో నుంచి z పవర్ n కామన్ తీసి, ఓకే ఇదేమో ఈ 2 to the power of n న్యూమరేటర్లోకి వెళ్తే 2 to the power of -n అవుతుంది. ఈ 2 న్యూమరేటర్లోకి వెళ్తే 2 to the power of -1 అవుతుంది. అంటే ఇక్కడ -1 -n అంటే మైనస్ కామన్ తీస్తే n ప్లస్ 1. సో z పవర్ n కామన్ తీశారు కదా, z పవర్ n కామన్ తీస్తే ఇక్కడ 1, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, -1. సో దిస్ ఈస్ ఇక్కడ టర్మ్ మిగిలింది 2 to the power of -n plus 1. If modulus z is less than 1 ఈ రీజియన్ లో, దిస్ ఈస్ ద కామన్ రీజియన్. దిస్ ఈస్ ద మెక్లారెన్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ f of z. మెక్లారెన్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ f of z అంటే సెకండ్ వన్ వచ్చేసి z is equal to 2 అండ్ z is equal to 1 దగ్గర z is equal to 2 రీజియన్, z equal to 2 రీజియన్ లో అది వ్యాలిడ్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఓన్లీ z is equal to 1 రీజియన్ లోనే వ్యాలిడ్ అవుతుంది. ఓకే, ఇలా మనం మెక్లారెన్ సిరీస్ ఎక్స్పాన్షన్ ని చేద్దాం. ఓకే మా